వెల్కమ్ టు తెలుగు టేస్ట్ బడ్స్. ఈరోజు మనం వంకాయ బజ్జీ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది మనం తెల్ల వంకాయలతో చేసుకుంటాము. దానికి 3 తెల్ల వంకాయలు, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అందుకని 3 తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పుగుత్తితో కానీ ఒక గరిటెతో కానీ మెత్తగా ఎనుపుకోండి. దీన్నంతా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని పెద్ద చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 3 కానీ 4 కానీ వెల్లుల్లిపాయలు మెత్తగా క్రష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం తిరగమాత గింజలు యాడ్ చేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఆయిల్తో బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. మాకు కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్, అందుకే కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవైలబుల్ ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎనిపి పెట్టుకున్న కూరని యాడ్ చేసుకోండి. దాన్ని ఆనియన్స్తో బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను. ఇదంతా కర్రీతో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ వంకాయ బజ్జీ కర్రీ రెడీ. వంకాయ బజ్జీ కర్రీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.